శ్రీ మహాగణాధిపతయ నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం హనుమద్వ్రతము ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతము. అంజనాదేవి బ్రహ్మదేవుని యొక్క కొలువులో అప్సరస. ఒకసారి ఆమె తన చిన్నతనంలో ఒక మునింద్రుడు తపస్సు చేస్తూ ఉండగా ఆ మునింద్రుడి యొక్క తపస్సుకు భగ్నం కలిగిస్తుంది. అలా చేయటం వల్ల ఆ మునింద్రుడు శపిస్తాడు, నీవు ఎప్పుడైతే ప్రేమలో పడతావో అప్పుడు వానరునిగా మారిపోమని, వానరురాలువై మారిపోమని శపిస్తాడు. అయితే తన తప్పు తెలుసుకున్నటువంటి అంజనాదేవి ఆ మునింద్రుడిని క్షమాపణలు వేడుకొని ప్రార్థన చేయగా, అయితే నీకు ఎప్పుడైతే పుత్ర సంతానం కలుగుతుందో అప్పుడు నీకున్న శాప విమోచనమై నువ్వు మంచిగా అప్సరలాగా మారిపోతావని శాపాన్ని సవరిస్తాడు ఆ మునింద్రుడు. తర్వాత ఆమె కేసరి అనేటువంటి ఒక వానరుడితోటి ప్రేమలు పడుతుంది, అతన్ని వివాహం చేసుకుంటుంది, వానరుడుగా మారిపోతుంది అంజనాదేవి. తర్వాత చాలా కాలం పాటు సంతానం లేకపోవడం వల్ల పరమేశ్వరుని గురించి సంతానం కోసం తపస్సు చేస్తూ ఉంటుంది. అయితే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ దశరథ మహారాజు వారు పుత్ర సంతానం కోసము పుత్రకామిష్టి యాగాన్ని చేస్తూ ఉంటాడు. పుత్రకామిష్టి యాగం చేస్తుండగా ఆ యొక్క యాగంలో నుండి పాయసాన్నం ఉద్భవిస్తుంది. ఆ పాయసాన్నాన్ని ఆయన ముగ్గురు భార్యలకు కూడా అందజేస్తాడు దశరథ మహారాజు. అయితే వాయుదేవుని వల్ల ఆ పాయసాన్నంలో కొంచెం భాగము అంజనాదేవి వద్దకు చేరుతుంది. వాయుదేవుడు పాయసాన్నాన్ని అంజనాదేవికి అందజేస్తాడు. ఇలాగ ఆ పాయసాన్నాన్ని తిన్న అంజనాదేవి ఆంజనేయ స్వామి వారికి జన్మనిస్తుంది. ఆ యొక్క పాయసాన్నము పరమేశ్వర అంశగా అంజనాదేవికి అందుతుంది, వాయుదేవుడు అందిస్తాడు. కాబట్టి వాయుదేవుడు అందించడం వల్ల ఆంజనేయ స్వామి వారు పుట్టాడు కాబట్టి వాయుపుత్రుడు అంటారు ఆంజనేయ స్వామి వారిని. అంజనాదేవి పుట్టాడు కాబట్టి ఆంజనేయుడు అంటారు. కేసరి అంజనాదేవి భర్త కాబట్టి కేసరి పుత్రుడు అని అంటారు ఆంజనేయ స్వామి వారిని. ఈ విధంగా ఆయన ఆంజనేయుడు, కేసరి పుత్రుడు, వాయుపుత్రుడు కాబట్టి. అదే కాకుండా ఆంజనేయ స్వామి వారు సాక్షాత్తుగా పరమేశ్వరుని అంశ వల్ల జన్మించాడు కాబట్టి ఆయన ఏకాదశ రుద్రుల్లో ఒకరే ఆంజనేయ స్వామి వారు. ఒకసారి సూర్య భగవాను పండు అనుకొని ఆకాశంలో ఆ పండును తినడానికి ఎగురుతాడు. అయితే ఆ పండు తింటే కూడా చాలా లోకాలకి ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుణ్ణి గాయపరుస్తాడు. ఆ గాయపడటం వల్ల కింద పడిపోయి మోర్చుకోగా అప్పుడు వాయుదేవుడు తన కుమారుణ్ణి ఇంద్రుడు కొట్టాడు కాబట్టి వాయువుని స్తంభింపజేస్తాడు. ముల్లోకాలు అల్లకల్లోలమైపోతాయి. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా వాయుదేవుడిని శాంతింపజేసి ఆంజనేయ స్వామి వారికి అపరిమితమైనటువంటి వరాలు అందజేస్తారు.